ఈ తెలంగాణ సాధన కోసము మహోన్నతమైనటువంటి పోరాటం జరుగుతుంది. బిడ్డ నువ్వు ఆ పోరులోకి వెళ్ళి తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేయని చెప్పేసి ఆ తల్లి తన బిడ్డను తెలంగాణ పోరాటంలోకి పంపుతూ జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై త్యాగాల వీణపై రాగాల రాసులై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల తోటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని ప్రజా తెలంగాణ పల్లవందుకొని ప్రజా తెలంగాణ పల్లవందు నవసాగుతుంది కొడుక పోరాట తువ్వదుకుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక పోరాట తువ్వదుకుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక తువ్వదుకుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక పోరాట తువ్వదుకుతుంది బిడ్డ ఊరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ ఊరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ రైతు వేషం వేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే ఏ కష్టము ఉన్న నేరుగా చెప్పుమని రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంజి ఉండదనుకుంటే రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంజి ఉండదనుకుంటే గాంధీ మార్గం మాది హింస ఉండద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయనుకుంటే వల్ల కాడయింది కొడుక పల్లెంత వలపోత మిగిలింది బిడ్డ తల్లులకు వల్ల కాడయింది బిడ్డ పల్లెంత వలపోత మిగిలింది బిడ్డ వల్ల కాడయింది కొడుక పల్లెంత వలపోత మిగిలింది బిడ్డ తల్లులకు వల్ల కాడయింది కొడుక పల్లెంత వలపోత మిగిలింది బిడ్డ తల్లు ఊరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ ఊరు సాగుతుంది కొడుక తెలంగాణ ఊరు సాగుతుంది బిడ్డ 60 ఏళ్ల నుండి
సరే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రమ్మని పంపుతుంది. మరి ఇలా ఏమో తెలంగాణ గట అసలే తేడా లేదని చెప్తారే అన్నా ఏ తేడాలు ఎట్టెట్లున్నాయో చెప్పారు. అరే ఒకటే భాష మాట్లాడుతున్నాడు అదే తెలుగు అన్న. హిందీ మాట్లాడే 9 రాష్ట్రాలు ఉన్నాయన్న. అన్న 9 రాష్ట్రాలు ఉన్నాయి అన్న. వాళ్ళు ఉంటారు లేదా? తెలుగు మాట్లాడుతున్నాము 2 రాష్ట్రాలు అయితే అన్న అక్కడ వాడికి ఇబ్బంది అట అన్న. కానీ వానికి 2 వెళ్ళాలి ఉండొచ్చు అట్లా అన్న. 2 వెళ్ళాలి అక్కడ వాడి కానీ 2 రాష్ట్రాలు వద్దు, 2 వెళ్ళాలి కావాలి అన్న. తేడా లేదని చెప్తున్నారు. ఆ తేడట్లేదో రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా తప్పు పట్టుకోవద్దు. తెలంగాణ కావాలనే వాళ్ళు మన పార్టీ, తెలంగాణ వద్దనేటోడు మంది పార్టీ. తెలంగాణ అనేటోడు కావాలంటే వాళ్ళు కూకోవాలి, తెలంగాణ వద్దటోడు వెళ్ళిపోవాలి. తెలంగాణ కొరకు మాట్లాడేటోళ్ళ కొరకు పోరాటోళ్ళ కొరకు వాళ్ళ కాళ్ళు కడుగుదాం, వాళ్ళ కష్టాలు తీరుద్దాం. మన దగ్గర ఉండి మన కడని ఉల్టా చేస్తే కొడుకుని తరిమితందాం. కాళోజీ నారాయణ గారు చెప్పిండ్రు, ప్రాంతం కాని వాడు మోసం చేస్తే ప్రాంతం దాటిన దాకా తరిమి కొట్టు, మనవాడే మోసం చేస్తే ప్రాణం ఉండంగా పాత్ర పెట్టని చెప్పిండు. మరి మనోళ్ళు మోసం చేస్తే ఏం చేయాలో మీరే డిసైడ్ చేయాలి. తేడా లేదనుకుంటున్నా ఓ సమైక్యవాదులారా, తేడా లేనిది ఎక్కడా తెలంగాణ పల్లెలలో, తేడా లేనిది ఎక్కడా తెలంగాణ జిల్లాలలో, తేడా లేనిది ఎక్కడా తెలంగాణ పల్లెలలో, తేడా లేనిది ఎక్కడా తెలంగాణ జిల్లాలలో. ఇంకుడు గుంటలు ఇక్కడ ప్రాజెక్టులన్నీ అక్కడ, ఇంకుడు గుంటలు ఇక్కడ ప్రాజెక్టులన్నీ అక్కడ, తేడా లేనిది ఎక్కడ చంద్రబాబు నాయుడా, తేడా లేనిది ఎక్కడ చంద్రబాబు నాయుడా. ఆత్మహత్యలు ఇక్కడ ఐగ బతుకుడు అక్కడ, ఆత్మహత్యలు ఇక్కడ ఐగ బతుకుడు అక్కడ, ఆత్మహత్యలు ఇక్కడ ఐగ బతుకుడు అక్కడ. తేడా లేనిది ఎక్కడ మితం లేని రుజయ్య, తేడా లేనిది ఎక్కడ మితం లేని రుజయ్య. సామాజికం ఇక్కడ సమైక్యాంధ్ర అక్కడ, సామాజికం ఇక్కడ సమైక్యాంధ్ర అక్కడ, తేడా లేనిది ఎక్కడ సిగ్గులేని చిరంజీవి, తేడా లేనిది ఎక్కడ సిగ్గులేని చిరంజీవి. బతుకు పోరు ఇక్కడ హసిన పోరు అక్కడ, బతుకు పోరు ఇక్కడ పరిచిన పోరు అక్కడ. తేడా లేనిది బంగాళాఖండ పార్టీగా,
బతుకులో ఉన్నది, ప్రేమలో ఉన్నది. నీళ్ళన్నీ ఇక్కడ వాడితే ప్రాజెక్టులన్నీ వాళ్లకు, మన పంటలన్నీ ఎండిపోతుంటే వాళ్ళ పంటలు హాయిగా పండుతా అంటే ఆడ మనం బతుకు పోరు చేస్తుంటాం, గుడిసెలలో పోరు చేస్తుంటాం. కానీ వాళ్ళు హాయిగా ఇక్కడ సంపాదించిందని తీసుకుపోయి అక్కడ హాయిగా బతుకుతా అంటారు. అందుకే మా మాటకు పాటకు జలం గుండెల చప్పుడు, జలం చప్పుడు గుండెల చప్పుడు వినిపిస్తున్నటువంటి మహేందర్ ఒకసారి డబ్బిస్ట్ డోలకిస్ట్ సభకు ఒకసారి పరిచయం కావాల్సిందిగా వేదికకు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మన మీకు శోభతున్నట్టు ఆందోళనతో ఎవరు చేపట్టట్లేదు. జై తెలంగాణ, రోజే వినపడాలా? గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ అవ్వ నీళ్ళే అల్లని లోపలి వేరే అవ్వకు సలివేస్తాది పాపం. అవ్వ చూడు తెలంగాణ అవ్వ బతుకు, చూడు మా తెలంగాణ బతుకు. బిడ్డలు మా బిడ్డలు, బిడ్డలు మా బిడ్డలు, నీళ్ళు నదిలు, అయ్యో దారి చూపే దిక్కులైనరా, మీరు ధరణి పైన పక్కలైనరా, మీరు ధరణి పైన పక్కలైనరా, అలాంటి తెలంగాణ పోరులో ఒరిగిన బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, మా బిడ్డలు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు. గ్రామ చెట్టులైనాము, గ్రామ చిలకలై మీరు వస్తారా? గ్రామ చెట్టులైనాము, గ్రామ చిలకలై మీరు వస్తారా? అల్లుతున్న సేనై మొలిసినాము, పాల పిట్టలై పలకరిస్తారా? సున్న సేనై మొలిసినాము, పాల పిట్టలై పలకరిస్తారా? పచ్చని అడుగుల్లో పారేటి గంగమ్మ మీకైనా తెలుసుంటే తాడైన చెప్పమ. బిడ్డలు మా బిడ్డలు, వీరులు బిడ్డలు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, మా బిడ్డలు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు. మా మనసుల్లో మెల్లటి వారు మా మదిలోనే దాగి ఉన్నారు, అయ్యో మరవలేని మీ రూపం మేము మల్లెప్పుడు చూసుకుంటాం, మా కలలోన ఏమైనా కనిపిస్తారేమో అని కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్నాము. బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, మా బిడ్డలు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు, బిడ్డలు మా బిడ్డలు, వీరులు రణధీరులు. బానిస సంఖ్యలో బతుకు బాటలే మోజుపినారు, అయ్యో ఊరు ఊరు తిరుగుకుంటూ మాలు ఎన్నో చేసినారు, గలబంతుల్లోన పాటలైనారు, తెలంగాణ రక్తమిచ్చినారు. బిడ్డలు
ఈ సౌకర్యాన్ని కల్పించినటువంటి అల్లవుద్దీన్ గారికి ఈ కార్యక్రమం నిర్వహించిన 12వ డివిజన్ వారి తరఫున మరి మా కళా బృందం తరఫున కూడా వారికి వందనాలు తెలియజేస్తూ ఒకసారి జై తెలంగాణ అని చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా అల్లవుద్దీన్ గారిని మరియు ఆకుతోట రాజు గారిని ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి రావాలి, జై తెలంగాణ వెళ్ళిపోవాలి. రాండి అన్న తొందరగా. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన సామల శ్రీధర్ గారికి నేను తెలంగాణ బాధ నేను కళాభివందన చేసుకుంటూ అందరు సహకరించారు. ఇటువంటి కార్యక్రమాలు మన ఉర్సు అంటర్లో అందరు నిర్వహించాలి, నేను కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ.
కోరుతున్నాం. అలాగే మా వెన్నంటి ఉండి నడిపించినటువంటి అందరి నోళ్ళలో నానే మరిపల్ల రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని పట్టుబట్టి ఈ స్టేజ్ మీద నడిపించినటువంటి ఈన కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సౌండ్స్ నేనే అందిస్తానంటూ నాకు ప్రత్యేకించి నా వెన్నంటూ ఉండి ముందు నడిపించినటువంటి ఆదితోట రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకునే మన అన్న మాచర్ల సామన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తెలంగాణ అంటే పడితే మన మరిపల్ల కాళేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అందరికీ అండగా ఉంటూ అందరికీ ముందుంటూ నడిపించే గుడిమెల ప్రతాప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏదైనా సాధించగలమని మనం చేయగలం అంటూ నడిపించరాని నన్ను ముందుకు నెట్టిన కల్పూర్ల రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క స్కూల్ యాజమాన్యం నాకు పూర్తి సహకారం అందించింది. ఈ యాజమాన్యం హెచ్ఎం గారైన సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం నేను ప్రత్యేకించి ఛాలెంజ్ గా తీసుకొని ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాను అంటూ హామీని అందించిన అల్లావుద్దీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీకు ఈ కార్యక్రమానికి టెంట్ కానీ సామాన్ కానీ అందించే మీరు ఎలాగైనా నడిపించండి అంటూ ముందుకు నడిపించిన మన టెంట్ హౌస్ వైఎస్ఆర్ టెంట్ హౌస్ రామయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన డిఎస్పీ గారికి మరియు మున్సిపల్ ఎస్ఐ గారైన సురేష్ కుమార్ గారికి మరియు శ్రీ చంద్రశేఖర్ అవధాని గారికి మరియు పోలీసు సిబ్బంది వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మోతే శిరీష వేణుప్రసాద్ రెడ్డి నర్సాపేట వాస్తవ్యులైన పోతే వేణుప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కే సముద్రం మండలం నడిపించినటువంటి బహుజన సంస్కృతుల సమాఖ్య కన్వీనర్ గడ్డం శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ అయిన సాంబణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నాస్తిక కళామండలి అలాగే మా మిత్రులు అందరూ కూడా ఈ సంగీతాన్ని వేదిక నుంచి తెలియజేయాల్సిందిగా కోరుతూ మంచి డబ్బు అందజేస్తూ మనకి ఉత్సాహాన్ని అందిస్తున్న మన మిత్రులకు అందరికీ ఒకసారి చప్పట్ల ద్వారా మీ యొక్క చప్పట్ల ద్వారా వాళ్ళకు జై తెలంగాణ అంటే రోజేది పోషించుకోవాలనే అలాగే మా మిత్రుడు కొండమీది రాజన్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మీ యొక్క సంగీతాన్ని తెలియజేయడానికి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అలాగే మా తమ్ముడైన వైతరుడి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఈ కార్యక్రమాన్ని అందించడానికి ముందుకు వచ్చారు, వారికి కూడా వందనం. అలాగే 11వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సంగీతాన్ని తెలియజేస్తూ, అలాగే నాగపూర్ వెంకటేశ్వర గారు కూడా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు మీ అందరికీ కూడా నా పేరు పేరున కళాభివందనం తెలియజేస్తూ ఓపికగా కూర్చొని ఈ రోజు మన తెలంగాణ
వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తారు తెలంగాణ నుంచి. మిత్రులు, ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ జాగృతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ముందు రేపు తెలంగాణ వచ్చే వరకు కూడా మన సంఘీభావాన్ని ప్రకటించి అందరూ కూడా మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ భేద అభిప్రాయాలు లేకుండా ఒక్కతాటిపై నిలబడి తెలంగాణ సాధించే వరకు పోరాడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఇంకొద్దిగా వినూతన రీతిగా అంటే గాంధేయ మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని ఇప్పటివరకు అనుసరిస్తా ఉన్నాం. ఇక మున్ముందు ఇంకా గాడ్సే మార్గం కూడా రావాల్సి వస్తుందని చెప్పి, దానికి కూడా మీ అందరి సంఘీభావం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
లొల్లి వెంటనే ఢిల్లీ దాకా మన గుండె చప్పుళ్ళు వినబడి అగ్గిపెట్టెలలో పట్టేటువంటి పట్టు చీరలు వేసేటువంటి చేనేత నైపుణ్య కళాకారులు ఉన్నారు. అయినా వాళ్ళకు తినడానికి బుక్కెడు పువ్వలేదు, తాగుదామంటే నీళ్లు లేక అల్లాడిపోతున్నారు ఆ చేనేత రైతన్నలు. ఇవాళ రైతన్నలు ఆరుగాలం వాళ్ళ రక్తాన్ని చెమటగా చేసి పంట పండిస్తే ఇవాళ మార్కెట్కి పోతే ఆ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు వాళ్ళు పెట్టుబడి సరిగా రాక పురుగు మందులు పరమన్నం లాగా సేవిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే బట్ట నేసిన బతుకు చాలక వాటికి పోయిన కార్మికులెందరో డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణకు ప్రత్యేకంగా అనౌన్స్ చేయగానే మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఏకమై కేవలం 10 గంటలలో వాళ్ళ ఐక్యత చాటుకొని మేమంతా సమైక్యవాదమని ఏకమయ్యారు. కానీ మన తెలంగాణ రాజకీయ నాయకులు ఇప్పటికీ కూడా వాళ్ళు కోరమిని పిల్లులాగానే వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు మేము చేసేది విజ్ఞప్తి ఒకటే, అయ్యా రాజకీయ నాయకులారా, మీ పార్టీలకు మీ రంగురంగుల జెండాలకు పక్కన పెట్టండి. మనమంతా ఒకటే జెండా, తెలంగాణ జెండాగా మనమందరం ఒకటే బాట మీద నడిచి తెలంగాణ సాధించుకుందాం. అందుకే పార్టీలు వేరైనా జెండాలు వేరైనా అందరము ఒక్కటై తెలంగాణ సాధిద్దాం, పార్టీలు వేరైనా జెండాలు వేరైనా అందరము ఒక్కటై తెలంగాణ
ఇప్పుడు తెలంగాణ ప్రజల మాట మీరందరూ దెబ్బ అరే నిన్నగా మీరు ఎలక్షన్లప్పుడు నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్లప్పుడు నిన్నున్న మీరు తిరిగి పెట్టినారు గడప గడప తిరిగి పులతారు మన తెలంగాణ కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి ఉండాలని కోరుతూ మీ పాలనమ్మ పాటలేమైనాయి మన పాటలేమైనాయి సాగని పాడడం కోసం అందరికీ కూడా భౌతిక సంఘాన సాంస్కృతిక సలహాదారులుగా వంటి అదే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎన్ సూరి గారు తెలంగాణ కోసం రెండు వేదిక న్యాయవాది మరియు అదే విధంగా గారు కళాకారులకు ముందుకు నడిపిస్తున్నటువంటి విధంగా లెక్చరర్ మనోహర్ స్వామి గారిని కూడా సాధారణంగా వారు కూడా వేదిక ఈ ఉసు గ్రామ ప్రజలు నబీ గారు ప్రముఖ న్యాయవాది తెలంగాణ పాల్పంచుకుంటూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఉర్సు ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమవందనాలు తెలియజేస్తున్నా. ఉర్సు వరంగల్లో ఉన్నట్టే ఉంటుంది. నగరం కల్మషాన్ని కాటిట్యాన్ని ఉంచుకోకుండా అట్టి పర్మనాలు కానీ మీ అందరికీ ఉద్యమవందనాలు చేస్తున్నాం. రెక్కల కష్టం బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువ, కష్టాన్ని నమ్ముకునే వాళ్ళ సంఖ్య కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు ఎన్నడూ చెడిపోలే. న్యాయమైన ఎన్నడూ ఎన్నో కష్ట నష్టాలు